వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం చికెన్ ఫ్రై కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని వాష్ చేసి అందులో 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొద్దిగా మసాలా, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలపాలి. ఒక 20 మినిట్స్ వరకు చికెన్ని అలాగే పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు చికెన్లోకి కారం బాగా పడుతుంది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ అంటు పెట్టి అందులో ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసి గోలివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక 15 మినిట్స్ లోపు చికెన్ అవుతుందండి. మధ్య మధ్యలో దాన్ని ఒకసారి కలుపుకోవాలి. మనకి చికెన్ కర్రీ రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.